కే మనోహరు, హైదరాబాదు. ఓకే. గోత్రం పైడిపాల గోత్రమా? ఇదేంటి పెళ్ళయ్యాక భర్త గోత్రమే కదా భార్యకి అప్లై అవుతుంది? ఈ అమ్మాయి వేరే రాసిందేంటి? పైగా తన పుట్టింటి వాళ్ళ పేర్లు రాసినట్టుంది. మనోహర్ గడు కూడా అంతే, సెపరేట్గానే రాశాడు. ఖచ్చితంగా ఏదో తిరకాసుంది. చెప్తా. సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, రాధా మనోహర్ల మ్యారేజ్ సర్టిఫికేట్. ఇప్పుడు దీని ద్వారా వేళ్ల గుట్టు బయటికి లాగుతాను. బంగారం, నువ్వు వెంటనే హైదరాబాద్ వెళ్ళి వీళ్ళిద్దరికీ నిజంగా పెళ్లి జరిగిందా లేదా, ఈ సర్టిఫికేట్ ఒరిజినలా ఫేకా అని తెలుసుకుని రావాలి. అంతే కదా సార్, ఒక 5,000 కొట్టండి, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. వాళ్ళ గుట్టు రట్టు చేస్తా. 5 కొడితే చాలా, 10 కొట్టాలా? అబ్బే వద్దులేండి సార్, నేను వెళ్ళి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుని వస్తాను. జాగ్రత్త, రాధా మనోహర్లని బయటికి పంపించడానికి మనకి దొరికిన మంచి అవకాశం ఇది, అస్సలు మిస్ అవ్వకూడదు. అలాగే సార్, థ్యాంక్ యూ. లాభం. అమ్మ నా దొంగన ఉంగరం కొట్టేశాడు. పోతే పోయిందిలే. ఆ రాధా మనోహర్లది దొంగ పెళ్ళి అన్న సాక్ష్యం దొరికితే చాలు. దేవుడా, మధుకర్ గారు స్పృహలోకి రావాలి. ఆయన స్పృహలోకి వస్తేనే గాయత్రి గురించి తెలుస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా దేవకి మేడం వాసుదేవ్ సార్ పడుతున్న బాధ తీరాలి అంటే గాయత్రి జాడ తెలియాలి. కరుణించి స్వామి. డాక్టర్, అతను స్పృహలోకి వచ్చారా? హీ స్టిల్ ఇన్ కోమా. కానీ మీరు స్పృహలోకి వచ్చే అవకాశం ఉంది అన్నారు. వి హోప్ సో. ట్రీట్మెంట్ కూడా బాగానే రెస్పాండ్ అయ్యారు. కానీ బ్రెయిన్ ఇచ్చే సిగ్నల్స్తోనే బాడీ వర్క్ చేస్తుంది. బ్రెయిన్ యాక్టివేషన్లో పొరపాటున ఓవర్ స్ట్రెస్ తీసుకుంటే బ్రెయిన్ డెడ్ కావచ్చు. సో వీ డోంట్ వాంట్ టు స్ట్రెస్ హిమ్. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్ డేస్. సారీ. ఇట్స్ ఓకే డాక్టర్, మీరు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి. ఇకంతా ఆ దేవుడి దయ.
ఆఫ్ గా ఉంది. రాత ఆఫీస్లో లేదు, ఇంటికి రాలేదు, ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. రాధ ఇంకా రాలేదని మనోహర్ టెన్షన్ పడుతున్నట్టున్నాడు. అవునండి, అసలు రాధ ఎక్కడికి వెళ్ళినట్టు? ఎందుకైనా మంచిది ఒకసారి ఎస్ఐ గారికి ఫోన్ చేసి మాట్లాడండి. అదిగో రాధ వచ్చేసింది. బుద్ధుందా లేదా నీకు? ఎక్కడికైనా వెళ్తే చెప్పెళ్ళాలని తెలీదా? ఫోన్ చేసి ఆన్సర్ చేయవేంటి? ఎన్నిసార్లు కాల్ చేశానో చూడు, ఒక్కసారి కూడా ఆన్సర్ చేయలేదు. మళ్ళీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. నీకేమైందనుకోవాలి? నీకేమైందోనని నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? మనోహర్ కోపడుకో, తను వచ్చేసిందిగా. రాధా బాధపడకమ్మా, నువ్వు రాకపోయేసరికి టెన్షన్తో మనోహర్ ఇలా చేయి చేసుకున్నాడు. అసలు ఎక్కడికి వెళ్ళావమ్మా? ఫోన్ ఎందుకు తీయలేదు? అడుగుతుండే సమాధానం చెప్పవేంటి? హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కా? ఏమైంది? హెల్త్ ప్రాబ్లం? కాదు, ఆర్టిస్ట్ మధుకర్ గారికి స్పృహ వచ్చే అవకాశం ఉందని డాక్టర్ ఫోన్ చేసి చెప్పారు. అందుకే వెళ్ళాను. మరి మాలో ఎవరికైనా చెప్పాలిగా, నువ్వు ఒక్కదాని ఎందుకు వెళ్ళావు? ఇప్పటికే సార్ మేడం గాయత్రి గారి గురించి తెలియలేదనే దిగులుతో ఉన్నారు. ఒకవేళ మధుకర్ గారికి స్పృహ రాకపోతే మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు. వాళ్ళక బాధని కలిగించడం నాకిష్టం లేదు. అందుకే చెప్పకుండా వెళ్ళాను. ఎంతకీ అతనికి స్పృహ వచ్చిందా లేదా? రాలేదు. అమ్మయ్యా. ఆశపడటం, నిరాశ ఎదురవటం అలవాటైపోయింది. దేవకి, బాధపడకు దేవకి. దేనికైనా సరైన సమయం రావాలి. అంతవరకు మనకి ఎదురు చూపులు తప్పవు. ఇదిగో ఇలా కుమిలిపోతారని చెప్పకూడదు అనుకున్నాను. సారీ మేడం. పర్లేదమ్మా, మా గురించి ఇంతగా ఆలోచించి ఒంటరిగా హాస్పిటల్కి వెళ్ళావా? ఎందుకమ్మా మా మీద ఇంత అభిమానం? మీలాంటి మంచి మనుషులకు మంచి జరగాలని ఆరాటం మేడం. మీ అమ్మాయి మీ దగ్గరికి రాగానే మీ కళ్ళల్లో కదిలే ఆనందం చూడాలని ఆశ. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అయినా బావకు ఒకసారి ఫోన్ చేయాల్సిందక్క. నీకోసం చాలా టెన్షన్ పడ్డాడు పాపం. మధుకర్ గారి పరిస్థితి గురించి ఆలోచిస్తూ ఫోన్ గురించి పట్టించుకోలేదు. అసలు స్విచ్ ఆఫ్ అయింది కూడా చూసుకోలేదు. మా అమ్మాయి మాకు దొరకాలి అని నీ తపన చూసైనా ఆ దేవుడు మా గాయత్రిని మా దగ్గరికి చేరిస్తే బావుండు. సర్లే అన్నయ్య, ఊరుకో. దేనికైనా టైం రావాలి అని నువ్వే అంటుంటావు కదా. ఆ టైం వస్తే తనే వస్తుందిలే. ఆ సమయం త్వరలోనే వస్తుంది మేడం. మీరు మీ అమ్మాయితో కలిసి సంతోషంగా ఉంటారు. నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ రాధా. నీ మాటలు వింటుంటే ఏదో ధైర్యం వస్తుంది. వీళ్ళని కదిలిస్తే చాలు సెంటిమెంట్ పండించేస్తారు. వదిన, బాధపడకండి. అన్నయ్య, వదిన్ని లోపల తీసుకెళ్ళు. ఇదిగో మనోహర్, ఏదో కోపంలో రాధను కొట్టేశావు. లోపలికి తీసుకెళ్ళి సారీ చెప్పి ఓదార్చు.
వెళ్ళమ్మా రాధా. పద. నువ్వేంట్రా అలా చూస్తున్నావు? వాళ్ళిద్దరి మధ్య లవ్ చాలా స్పెషల్గా ఉంటుంది నాన్న. ఐ లైక్ ఇట్. తమరు స్టడీ చేయాల్సిందే వాళ్ళ ప్రేమను కాదు, నీ పుస్తకాల్ని. ముందెల్లా పంజుడు. తురుటిలో ప్రమాదం తప్పిపోయిందన్నమాట. ఒకవేళ ఆ ఆర్టిస్టు స్పృహలోకి వచ్చుంటే ఏంటి పరిస్థితి? దేవుడు నా పాలిటున్నాడు. అమ్మా, రాధగారు, నన్నెందుకుంటావు? నా మీద చేయి చేసుకున్న రైట్ నీకెవరిచ్చారు? అసలు మన ఒప్పందం ఏంటి? ఒకరి పర్సనల్ స్పేస్ లోకి ఇంకొకరు ఎంటర్ కాకూడదు, ఒకరికొకరు అస్సలు దగ్గర అవ్వకూడదు, అంతేగా? మరి నేనెప్పుడు వస్తే నీకేంటి? కట్టుకున్న మొగుడ్లా ఎందుకంత ఓవర్ చేసావు? నేనేం కావాలని చేయలేదండి. మీరు కనిపించకపోయేసరికి నిజంగానే చాలా టెన్షన్ అయ్యాను. మీకేమైందో ఏమోనని కంగారు పడ్డాను. ఆ ప్రెషర్లోనే మీరు రాగానే చేయి చేసుకున్నాను. ఎంత టెన్షన్ పడితే మాత్రం? నో మీ మీద చేయి చేసుకునే రైట్ నాకు లేదు, కానీ మీ పట్ల నాకు బాధ్యత ఉంది. అఫ్కోర్స్ మన ఒప్పందం ప్రకారం మనం ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకోకూడదు, నిజమే. కానీ నమ్మి నాతో వచ్చినందుకు మీ రక్షణ కూడా నేనే చూసుకోవాలిగా. అదంతా కాదు, అసలు నేను ఒప్పందమా? ఏంటి మీరు ఒప్పందం మీద ఇక్కడికి వచ్చారా? అంటే మీరు నిజమైన భార్యాభర్తలు గారా? చెప్పండి, అడిగేది మిమ్మల్ని. శేషు గారు, మీకు ఈ మధ్య బాగా షుగర్ ఎక్కువైపోయిందండి. ప్రధానికి తొందర ఎక్కువ మీకు. తొందర ఏమీ కాదు, మీరు ఒప్పందం అనడం నేను క్లియర్గా విన్నాను. అవును అన్నాము. సో వాట్? ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఒప్పందం ఉండకూడదా అండి? భార్యాభర్తల మధ్య ఒప్పందం ఏంటి చండాలంగాను? ఎందుకుండవు సార్, ఎందుకుండవు? 1,00,000 ఉంటాయి. సపోజ్ నా భార్య ఉద్యోగం చేయకూడదు, చేసిన శాలరీ మొత్తం నాకే ఇవ్వాలి. నా భర్త శాలరీ నాకు చెప్పక్కర్లేదు, కానీ నేనేం అడిగినా నో చెప్పకూడదు. నా మొబైల్ గట్రా చెక్ చేయకూడదు. నైట్ 9 ఇంట్లో ఉండాలి, అంతే. నో అవుట్ సైడ్ ఫుడ్. మంత్లీ వన్స్ రెస్టారెంట్ కి తీసుకెళ్ళాలి. సార్, మనీ సేవింగ్స్ కూడా చెయ్యాలి. ఇయర్లీ 2 times ఫారిన్ ట్రిప్స్ వేయాలి. ఇంకా చెప్పండి. ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని పెట్టుకున్నాకే పెళ్లిళ్ళు అవుతున్నాయంటే మీరేదో ఒప్పందం అనే చిన్న పదం పట్టుకుని ఓ ఇష్యూ చేస్తున్నారు. ఆయన భార్యాభర్తల మాటలు వెంట వెంటండి చండాలంగా. నేనేమి కావాలని వినలేదు, ఏదో క్యాజువల్ గా విన్నాను అంతే. చూసావా, నీ వల్ల మన సంసారం FM రేడియో అయిపోయింది. నువ్వు ఆలస్యంగా రావటం వల్లే ఇంత గొడవ జరిగింది. యు ఇర్రెస్పాన్సిబుల్ గర్ల్. నన్ను ఇర్రెస్పాన్సిబుల్ అంటావా? నిన్ను చెట్టంత మగాన్ని మీసం రోషం ఉన్న ముగుడిని కొడతావా? అయిపోయా. ఆడండి, ఎన్ని ఆటలాడతారో, ఎన్ని నాటకాలు ఆడతారో. మీ గుట్టు బయట పెట్టడానికి నా మనుషుల్ని పంపించా. మీ రహస్యం తెలుసుకుని చెప్తా. సారీ అండి, ఓకే. ఇంకెప్పుడు అలా చేసుకోను. నేను ఇంకెప్పుడు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను.
హ్యాపీ మదర్స్ డే దేవకి. దేవకి ఎవరు చేశారు ఇదంతా? నాకు తెలీదండి. హ్యాపీ మదర్స్ డే మేడం. థ్యాంక్ యూ రాధా. హ్యాపీ మదర్స్ డే పెద్దమ్మా. థ్యాంక్స్ నాన్న. దీవించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ మదర్స్ డే మ్యామ్. థ్యాంక్ యూ మనోహర్. అంటే ఇదంతా అక్కే చేసింది పెద్దమ్మా. ఏంటమ్మా? ఏంటి మళ్ళీ చెప్పు. అదే బావా, అక్కే ప్లాన్ చేసింది. బావ కూడా హెల్ప్ చేశాడు. అదే చెప్పబోతున్నా. అది సంగతి. చూసారా మేడం, మీ దగ్గర క్రెడిట్ అంతా తనే కొట్టేయాలని చూస్తుంది. రాధ క్రెడిట్ కోసమో గుర్తింపు కోసమో ఏదీ చేయదు. ఏం చేసినా ఎదుటి వాళ్ళ సంతోషం కోసమే చేస్తుంది. ఇప్పుడేమంటావు? మీరు ఎప్పటికైనా ఒకటే అంటాను. సార్, మీరైనా నా కష్టం గుర్తించండి సార్. ఫీల్ అవ్వకు మనోహర్. మా అమ్మాయి చక్కగా ప్లాన్ చేసింది, అందుకు నువ్వు చక్కగా సపోర్ట్ చేసావు. సార్, మీరు కూడానా? సార్ కూడా నన్నే సపోర్ట్ చేస్తున్నారు. అమ్మ సపోర్ట్ ఎవరికుంటే నాన్న సపోర్ట్ కూడా వాళ్ళకి. మేడం, మేము ప్రతిసారి మా గాయత్రిని తలుచుకుంటూ బాధపడుతున్నాం. కానీ నువ్వు వచ్చిన దగ్గర నుంచి మా గాయత్రి ఉంటే ఇలాగే ఉంటుందేమోనని సంతోషపడుతున్నావు. అవునమ్మా, మా బాధ కాస్తైనా తగ్గింది. ఈ బాధ మీకు ఇంకొన్ని రోజులే సార్. ఎందుకంటే త్వరలోనే మీ అమ్మాయి మీ దగ్గరికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఇదే మదర్స్ డే సెలబ్రేషన్స్ ని మీ అమ్మాయి సెలబ్రేట్ చేస్తుంది. ఇది ప్రీ సెలబ్రేషన్స్ అనుకోండి. నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ రాధా. థ్యాంక్ యూ సో మచ్. నీ మాటలు నిజం కావాలి. మంచి మనసుతో కోరుకుంటే అంతా మంచే జరుగుతుందక్క. ఏంటి జరిగేది? ఈరోజు ఈ రాధా మనోహర్ల గుట్టు రట్టవ్వడమే జరిగేది. మదర్స్ డే సెలబ్రేషన్ చేస్తావా? విషయం బయట పడిని నీ డెత్ డే నేను చేస్తాను. ఏంటి శేషు గారు, మీరేంటండి ఏ రియాక్షన్ లేకుండా అలా చూస్తున్నారు? అబే అదేం లేదు, మీరిచ్చిన సర్ప్రైజ్ కి షాక్ లో ఉండిపోయానంతే. మీ అభిమానం ఆప్యాయత చూస్తుంటే నాకు మాటలు రావటం లేదు. హ్యాపీ మదర్స్ డే వదినా. వదినంటే అమ్మతో సమానం కదా. థ్యాంక్ యూ శేషు. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడేనా? ఇంకా ఈవినింగ్ పార్టీ కూడా ఉంది. అక్క నీ కోసం హాఫ్ రివీల్ చేసేసిన తర్వాత ఇంకా సర్ప్రైజ్ ఏముంది? ఏం లేదు మేడం, రాధ మీకోసం స్పెషల్గా ఒక కేక్ తయారు చేయబోతుంది మేడం. నిజమా? నేను సర్ప్రైజ్ చేద్దామనుకుంటే వీళ్ళిద్దరూ పాడు చేసేశారు. అరేరే, అవును కదా. అయితే వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. మేడం ఇవ్వండి మేడం. పెద్దమ్మ ప్లీజ్. ఇంతకీ ఏం పనిష్మెంట్ ఇస్తున్నావు? రాధ కేక్ చేయడానికి మనోహర్ అసిస్ట్ చేయాలి. ఈవినింగ్ పార్టీని రోషన్ హోస్ట్ చేయాలి. సరిపోయింది. ఇద్దరికి పనిష్మెంట్ అని చెప్పి ఎంటర్టైన్మెంట్ ఇచ్చావక్క. మదర్స్ డే కదా, తల్లి ఎవరిని బాధ పెట్టదన్నమాట. అక్క, పార్టీకి స్పెషల్ స్వీట్స్ ఏమైనా చేయమంటావా? నీ తలకాయ స్వీట్ చేయవే. తను కేక్ చేస్తానంటోంది కదా, ఇంకా ఏ స్వీట్ చేస్తావు నువ్వు? ఇదిగో, నీకు తినాలనిపిస్తే నువ్వు చేసుకుని తిను. పార్టీ సాకు పెట్టుకోకు. స్వీట్ కావాలట, స్వీటు.
సరే మేడం, నేను వెళ్ళి కేక్ ప్రిపేర్ చేస్తాను. సరే రాధా. నేను పార్టీ ఎలా చేయాలో ప్లాన్ చేస్తాను పెద్దమ్మా. సరే. ఈ బంగారంగాడు ఏం చేస్తున్నాడో? అసలు ఆఫీస్కి వెళ్ళాడా? బస్సులోనే పడి నిద్రపోయాడా? ఈ రోజు ఈవినింగ్ వరకు ఈ కేక్ ని భద్రంగా దాచాలి. ఈ సెలబ్రేషన్ అంతా అరేంజ్ చేసింది రాధ కాబట్టి ఫస్ట్ తనకే పెట్టాలి. ఫస్ట్ సర్కి పెట్టాలి. ఫస్ట్ నువ్వే తినాలి.